మా చెవులు భద్రముగా ఉండుగాక, మంచి విషయములు వినుగాక, మంచి మాట మాట్లాడుగాక. ఎంత కష్టంలో ఉన్నవాడు కానివ్వండి, మనం ధనం ఇవ్వక్కర్లేదు, మంచి మాట మాట్లాడితే శాంతిని పొందుతాడు. ఉరిపోసుకుని చనిపోదామనుకున్నటువంటి సీతమ్మ కూడా మంచి మాట వినేటప్పటికీ మళ్ళీ ప్రాణాల మీద ఆశ పొందింది రామాయణంలో. అందుకే సుందరకాండ చివరిలో హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు, నేను నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను, నా మాటల చేత సీతమ్మ మనసులో ఉన్న శోకాన్ని తొలగించాను, ఇప్పుడు సీతమ్మకి మరణించాలనేటటువంటి ఆలోచన లేదు, కేవలము నువ్వు ఆమె కోసం శోకిస్తున్నావని ఆమె నీ కోసం శోకిస్తోందంతే. అంటే ఇప్పుడు ఆమె మనసుకి శాంతిని నేను వాక్కుల ద్వారా కల్పించానన్నారు. వాక్కు శాంతికి కారకం, వాక్కు అజ్ఞానం పోవడానికి కారణం.